ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ టెస్ట్ ఆల్మోస్ట్ 2 రోజుల్లోపే ముగిసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో కాస్త బెటర్గా 170 పరుగులు చేసింది. కనీసం ఒకరు ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లు జస్ట్ ఇద్దరే 10 వికెట్లు తీశారు. ఓలీ రాబిన్సన్ 5 వికెట్లు తీస్తే జాష్ టంగ్ కూడా 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో అదరగొట్టేసింది. దాదాపు 409 పరుగులు చేసింది. 90 ఓవర్ల లోపే బెటర్ రన్ రేట్ ఆల్మోస్ట్ 4 పైగానే ఉంది. 4 మెంబర్స్ హాఫ్ సెంచరీలు కొట్టారు. జర్డన్ కాక్స్ 73 పరుగులు చేస్తే కెప్టెన్ రూట్ 66 పరుగులు, హ్యారీ బ్రూక్ 91 పరుగులు చేసి 93 బంతుల్లోనే 13 ఫోర్లతో జస్ట్ 9 పరుగులతో సెంచరీ మిస్ అయ్యాడు. డానియల్ లారెన్స్ కూడా 51 పరుగులతో రాణించాడు. ఇక పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే అలీ ఉస్మాన్ 5 వికెట్లతో కాస్త బెటర్ బౌలింగ్ వేశాడు. కరమ్ షైజాద్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో ఘోరమైన బ్యాటింగ్ వైఫల్యం కనబరిచింది. 37.3 ఓవర్లకు జస్ట్ 135 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ టీంలో ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీసం ఒక హాఫ్ సెంచరీ కొట్టలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ చేసిన 41 పరుగులే టాప్ స్కోర్. ఆ తర్వాత షాన్ మాసూద్ 29 పరుగులు, అద్బుల్లా షఫీక్ 15, షకీల్ 14 ఇలా ఒకరో ఇద్దరు డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు తప్ప ఎవరూ కూడా కనీసం 50 రన్స్ కొట్టలేకపోయారు. మరి ముఖ్యంగా ఈ టీంకు ఓపెనర్లే పరమ చెత్తగా బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్ 2 ఓవర్లో పోతే 4 ఓవర్లోనే 2 వికెట్ కోల్పోయింది. క్రమంగా వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఒకానొక సమయంలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కనీసం 100 పరుగులైనా చేస్తుందా లేదా అనిపించింది. కాకపోతే చివర్లో 20 పరుగులు పార్ట్నర్షిప్ రావడంతో అట్లీస్ట్ 100 పరుగుల మార్క్నైనా పాకిస్తాన్ దాటింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ మరోసారి రెచ్చిపోయింది. ఓలీ రాబిన్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీస్తే ఈసారి కూడా 3 వికెట్లతో సత్తా చాటాడు. స్టార్ బౌలర్ జఫ్రా ఆర్చర్ కూడా ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు రాణిస్తే జాష్ టంగ్ మరోసారి 3 వికెట్లతో రాణించాడు. ఇలా పాకిస్తాన్ బ్యాటింగ్ను ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు కుప్పకూల్చారు. ఏ దశలో కూడా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సిద్ధపడలేదు. ఘోరాతి ఘోరంగా బ్యాటింగ్ వైఫల్యంతో ఆల్మోస్ట్ 2 రోజుల్లోపే టెస్ట్ ముగించింది. నిజానికి పేరుకి 3వ రోజు అయినప్పటికీ ఓవర్లను కౌంట్ చేస్తే 2 రోజుల్లోపే ఫస్ట్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 48, ఇంగ్లాండ్ 90 ఓవర్లు, ఇప్పుడు పాకిస్తాన్ 38 ఓవర్లు. అన్నీ కలిపినా కూడా 180 ఓవర్ల లోపే. నిజానికి అందరికీ తెలిసిందే కదా, టెస్ట్ మ్యాచ్ ఒక రోజుకు 90 ఓవర్లు వస్తే 2 రోజులకు 180 ఓవర్లు వేస్తారు. ఆ చొప్పున కూడా కనీసం 180 ఓవర్లు ఈ మ్యాచ్ కొనసాగలేదంటే పాకిస్తాన్ ఆటతీరు ఎంత అధ్వానంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. అటు బౌలింగ్లో అద్భుతంగా రాణించి 8 వికెట్లు తీసిన రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.